హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్. సో మరి ఈ రోజు వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి మరి టెట్, అలాగే స్కూల్ అసిస్టెంటు, అలాగే ఎస్జిటి, ఇంకా లాంగ్వేజ్ పండిట్కి సంబంధించినటువంటి మరి సిలబస్లో మనకు తెలుగు నుంచి టెట్లో ఒక 30 మార్కులు అయితే రావడం జరుగుతుంది. ఇది మనకు అందులో ప్రథమ భాషగా ఉండడం జరుగుతుంది. ఈ ప్రథమ భాష నుంచి ఫస్ట్ లాంగ్వేజ్ నుంచి మరి 30 మార్కులు ఉంటాయి. అంటే అందులో 24 మార్కులు కంటెంట్‌కి ఉంటాయి. మరి 6 మార్కులు వచ్చేసి పెడగాగి ఉండడం జరుగుతుంది. సో ఈ 30 మార్కులు అనేవి మనకు టెట్‌లో చాలా ప్రభావం చూపెట్టడం జరుగుతుంది. కాబట్టి మరి తెలుగులో 30 మార్కులు స్కోర్ చేయాలంటే గనుక తప్పకుండా మరి 6థ్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఈ స్కూల్ బుక్స్ అయితే చదవాల్సైతే ఉంటుంది. మెయిన్‌గా ఇక్కడ తెలుగు లాంగ్వేజ్‌లో చూడండి, మనకి ఇక్కడ సిలబస్‌లో ఇవ్వడం జరిగింది. ఏమన్నాడు, కంటెంట్ వచ్చేసి 24 మార్క్స్, మొత్తం 30 మార్కులు. మరి ఏమున్నాయి మనకు యూనిట్ 1 ఇక్కడ చూడండి, పఠనావగాహన అంటే అపరిచిత పద్యం, అలాగే అపరిచిత గద్యం. ఒక పద్యం ఇవ్వడం జరుగుతుంది. ఆ పద్యంకి సంబంధించినటువంటి కొన్ని క్వెషన్లు, ఒక 4, 5 క్వెషన్లు లేదా 2, 3 క్వెషన్లు అడగడం జరుగుతుంది. అలాగే అపరిచిత గద్యం ఉంటుంది. దానికి సంబంధించిన ఒక 5 క్వెషన్లు ఇవ్వడం జరుగుతాయి. సో అలాగే నెక్స్ట్ తెలుగు వాచకాలలోని ఓకేనా, ఒకటి కవి పరిచయాలు, అలాగే విశేషాంశాలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలు, అలాగే ప్రక్రియలు. చాలా మరి క్లియర్‌గా ఇక్కడ ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ బుక్‌లలో ఉన్నటువంటి కవి పరిచయాలు, విశేషాంశాలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు చాలా ముఖ్యమైనవి, అలాగే మరి ఇందులో భాగంగానే మరి ఈ తెలుగు పరిమళం, తెలుగు వాచకం 10వ తరగతికి సంబంధించినటువంటి పాఠ్యాంశ పుస్తకం ఇది. సో మిత్రులారా, మరి ఇక్కడి నుంచి మరి ప్రతి బుక్‌లో ఉన్నటువంటి ప్రతి టాపిక్, ప్రతి పదం కూడా చాలా ఇంపార్టెంటు. మనకు ఏది అడుగుతాడో కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కటి బుక్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతి ఒక్క టాపిక్‌ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. కాబట్టి అందులో మరి కవి పరిచయాలు కావచ్చు, పాఠ్యాంశ ఉద్దేశాలు కావచ్చు, ఇతివృత్తాలు కావచ్చు, ప్రక్రియలు కావచ్చు, వ్యాకరణాంశాలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మనకు బుక్కు వెనక సైడ్‌లో ఉంది. ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్‌లో ఏముంది, ఒక సీసా పద్యం, అలాగే ఒక ఎత్తుగీత పద్యం ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఏమన్నాడు, మరి ఇది విశ్వనాథ సత్యనారాయణ మన తెలుగు కవుల గురించి ఏమని చెప్పడం జరిగింది. ఈ ఈ పాదాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పద్య పాదాలు చాలా ఇంపార్టెంట్. వీటిలో సింగిల్ లైన్ పాదాలు మనకు ఎన్నోసార్లు ఎగ్జామ్లలో అడగడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు చూడండి, ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అన్నది ఎవరు అని అడుగుతాడు. అలాగే తిక్కన శిల్పంపు తెలుగు తోట అని చెప్పింది ఎవరు అని అడుగుతాడు. ఎర్రన స్వర్గ మార్గేచ్చ విధాతుండు పోతన్న తెలుగుల పుణ్యపేటి అని ఎన్నోసార్లు అడగడం జరిగింది ఈ క్వశ్చను. అలాగే మరి శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాధుని, కృష్ణరాయడనన్యకృతి ప్రబంధ పెద్దన్న వడపోత పెట్టి నిక్షుర శంభు, రామకృష్ణుడు సురారామ గజము అని అడుగుతాడు. సో ఇక్కడ ఇట్లా ఇందులో మనకు ఒక 4 లైన్లు చాడమి. ఈ పెద్దన్న వడపోతే నిక్షుర శంభు, ఓకేనా, పెద్దన్నను ఈ పెద్దన్న కవిత్వాన్ని ఇక్షురసంతో పోల్చింది ఎవరు అని అడుగుతాడు. సో ఇందులో మనకు 3, 4 లైన్లు చాలా ముఖ్యమైనటువంటి పాదాలు, గుర్తుపెట్టుకోండి. సో అలాగే మనకి ఇక్కడ చూడండి, సీస పద్యం కింద ఒక తేటగీతి పద్యం ఉంటుంది, లేదంటే ఆట వెలుది పద్యం ఉంటుంది. సీస పద్య లక్షణాల ప్రకారము మరి సీస పద్యం కింద ఒక ఎత్తుగీత పద్యం అనేది ఉండాలి. అప్పుడే మరి ఆ సీస పద్యం అనేది పూర్తవుతుంది. ఇలా కూడా ఒక్కోసారి ఎగ్జామ్ని అడిగే అవకాశం ఉండొచ్చు. సో మిత్రులారా, నేను చాలా క్లుప్తంగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క సెంటెన్స్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే ఎత్తుగీత పద్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక మరి ఒక్కోసారి ఇట్లా కూడా ఎగ్జామ్లో అడగవచ్చు, అందుకోసం ఇక్కడ చెప్తాను. మరి ఏమని చెప్పిండు కింద చూడండి, నాచన సోమన్న, ఒకడు నాచన సోమన్న అని ఒక విమర్శ గ్రంథాన్ని రాసిండు. ఎవరు, మనకు విశ్వనాథ సత్యనారాయణ. ఏమన్నాడు చూడండి, తేటగీత పద్యంలో, ఒకడు నాచన సోమన్న యుక్కి ఉండు చెరిపి 10 సార్లు తిరుగా వ్రాసినను మొక్కవోని ఈ ఆంధ్ర కవిలోక మూర్ధ మనుల మద్గురు స్థానములుగా నమస్కరించి అని ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ మరి మనకు ఈ పద్యాలు అయితే చెప్పడం జరిగింది. ఇలాగే క్వశ్చన్లు అడిగే అవకాశం ఉండొచ్చు. కాబట్టి మరి తెలుగుకు సంబంధించినటువంటి అన్ని పుస్తకాల నుంచి, అన్ని పాఠ్యాంశాల నుంచి చాలా ముఖ్యమైనటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, మరి వీడియోలన్నీ కూడా పూర్తిగా చూస్తూ ఉండండి. మీకు డిఎస్సి లోపు అన్ని వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి మరి ఈ పాఠ్యాంశంలో, ఈ పాఠ్యభాగంలో, ఈ పుస్తకంలో మరి ఏ ఏ పాఠ్యాంశాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆ పాఠం పేరు, ప్రక్రియ దేనికి సంబంధించింది, ఆ ఇతివృత్తం ఏముంది అందులో, ఆ కవి రచయిత ఎవరు, అలాగే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. వీడియోలు అందరూ కూడా లైక్ చేయండి. మరి ఈ 10వ తరగతి పుస్తకంలో మొత్తం 12 పాఠాలు ఉన్నాయి. అదేందో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, పాఠం పేరు, ప్రక్రియ, ఇతివృత్తం, కవి, రచయిత ఉంటాయి. మరి ఇక్కడ మొదటి పాఠం వచ్చేసి ప్రత్యక్ష దైవాలు. మరి ఇది ఇతిహాస ప్రక్రియకు చెందింది. అలాగే మరి ఇతివృత్తం వచ్చేసి తల్లిదండ్రుల సేవ. మరి రచయిత ఎవరంటే మరి ఎర్రన. సో ఇదే విధంగా పాఠం పేరు, ప్రక్రియ, ఇతివృత్తం, కవి, రచయిత ఉంటాయి. మరి వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి మళ్ళీ మనం సపరేటు ఆ లెసన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ప్రక్రియ గురించి, ఇతివృత్తం గురించి, అలాగే కవి గురించి.
నెక్స్ట్ బతుకు గంప రెండవ పాఠం మరి బతుకు గంప అని చెప్పిండు. బతుకు గంప మరి రచయిత ఇక్కడ ఎవరు మనకు, ఇది మనకు ప్రక్రియ కథానికకు చెందినటువంటిది. ఓకేనా, కథ, కథానిక, ఏకాంకిక ఇవన్నీ కూడా వీటి మీద బిట్స్ చేసిన ఎవరైనా చూడకపోతే చూడండి. నెక్స్ట్ ఇది మరి ఇదేం నేర్పుతుంది ఇక్కడ ఇతివృత్తం అంటే కనుక కుటుంబ విలువలు. నెక్స్ట్ మరి రచింది ఎవరంటే మూలింటి చంద్రకళ. ఓకేనా, మూలింటి చంద్రకళ గారు రాయడం జరిగింది. నెక్స్ట్ మూడవది శతక మాధుర్యం. ఓకేనా, శతక మాధుర్యం అంటే మరి ఇందులో కొంతమంది శతక కవుల పేర్లు ఉండడం జరుగుతుంది. ఓకేనా, శతక మాధుర్యం, శతకం, నైతిక విలువలు. ఇందులో వివిధ శతక కవులు ఇచ్చినటువంటి శతకాల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన పద్యాలు ఇక్కడ మనకి ఇచ్చి చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఉపన్యాస కళ. ఇందులో మనకు అన్ని ప్రక్రియలు ఇక్కడ కవర్ అవ్వడం జరిగింది. ఓకే, అన్ని ప్రక్రియల గురించి తెలుగులో ఉన్నటువంటి అన్ని ప్రక్రియలు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మరి ఉపన్యాస కళ అన్నప్పుడు ఇది ఒక వ్యాసం. ఇది ఇందులో ఏం నడుతుందంటే మరి లైఫ్ స్కిల్. ఓకేనా, జీవన నైపుణ్యం. ఎవరు మరి రాసింది మనకు వాసిరెడ్డి సీతాదేవి, చాలా ఫేమస్ మనకు స్త్రీవాద కవుల్లో ఉన్నటువంటి వాసిరెడ్డి సీతాదేవి గారు. అలాగే నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ ఒక ఖండకావ్యం. ఇది దేశభక్తి సంబంధించిన ఇతివృత్తం ఉంటుంది ఇందులో. మరి రాసింది ఎవరంటే మరి ఇక్కడ ఉమర్ అలీ షా. ఓకేనా, ఉమర్ అలీ షా చాలా ఫేమస్ కవి. నెక్స్ట్ ప్రకృతి సందేశం, ఇది ఒక గేయ కావ్యం. మరి ఇక్కడ రాసింది ఇందులో మనకి ఇతివృత్తం ఏంటంటే ప్రకృతి వర్ణన. కవి రచయిత ఇక్కడ ఎవరైనా చూసుకునే మనకు వైసివి రెడ్డి. అలాగే చేజారిన బాల్యం. ఓకేనా, చేజారిన బాల్యం ఇది కూడా వ్యాసం మనకు వ్యక్తిత్వ వికాసం కిందకి వస్తుంది. రాసింది ఎవరంటే మరి షీలా వీర్రాజు. ఓకేనా, షీలా వీర్రాజు. ఇక్కడ మనకు 8వ లెసన్ చూడండి. ఈ ప్రక్రియ వచ్చేసి 8వ లెసన్ పేరు జీవని. ఓకేనా, జీవని ప్రక్రియ వచ్చేసి మరి ఇది కథకు సంబంధించినటువంటి ప్రక్రియ. మరి ఇందులో ఇతివృత్తం ఏందని చూసుకున్నప్పుడు ప్రత్యేక అవసరాల పిల్లలు మరియు చేయూత. ఓకేనా, మరి ఈ పాఠ్యభాగం యొక్క రచయిత వచ్చేసి చూసుకునే కనుక మనకు వి చంద్రశేఖరరావు గారు. ఓకేనా, వి చంద్రశేఖరరావు. నెక్స్ట్ లెసన్ 9వ పాఠ్యభాగం ఇక్కడ రాజధర్మం. మరి ఇక్కడ ప్రక్రియ వచ్చేసి మనకు ఇది ప్రబంధ ప్రక్రియకు చెందింది. మరి ఇక్కడ ఇతివృత్తం చూసుకుంటే కనుక నాయకత్వ లక్షణాలు. ఓకేనా, నాయకత్వ లక్షణాలు. మరి రచయిత ఎవరంటే కనుక మనకు శ్రీకృష్ణ దేవరాయలు. ఓకేనా, శ్రీకృష్ణ. నెక్స్ట్ 10వ చూడండి, 10వ పాఠం కన్యాశుల్కం. ఓకేనా, కన్యాశుల్కం మరి ఇది నాటక ప్రక్రియకు చెందింది. ఇది మరి ఇందులో ఇతివృత్తం వచ్చేసి ఆధునిక విద్య ఆవశ్యకత. రచయిత వచ్చేసి మనకు గురజాడ అప్పారా. నెక్స్ట్ ఇది చూడండి 11వ లెసన్ చూడండి యుద్ధ విజేత. మరి ఇక్కడ ప్రక్రియ వచ్చేసి మనకు వచన కవిత. మరి ఇతివృత్తం వచ్చేసి శాంతి ఆవశ్యకత. మరి ఇక్కడ రచయిత వచ్చేసి మనకు నేతల ప్రతాప్ కుమార్. ఓకేనా, నేతల ప్రతాప్ కుమార్. నెక్స్ట్ 12వ లెసన్ చూడండి సూక్తి సుధా. మనకు ఈ ప్రక్రియ వచ్చేసి సాహిత్య వ్యాసం. మరి ఇతివృత్తం వచ్చేసి ఉత్తమ మానవ గుణాలు. రచయిత ఎస్ గంగప్ప. ఓకేనా, ఎస్ గంగప్ప. ఇలా మరి మొత్తం 12 లెసన్స్ ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు ఇక్కడ ఉపవాచకం కూడా ఉంది. మరి ఉపవాచకంలో ఏముందంటే మనకు రామాయణం ఉంది. ఈ రామాయణం ఏంది మనకు ఇతిహాస కథ. దీంట్లో ఏముంది మరి ఇతివృత్తం అనుకుంటే కనుక సంస్కృతి విలువలు. మరి దీనికి ఏంటంటే మనకు ఇది వాల్మీకి రాసినటువంటి రామాయణానికి సంక్షిప్త వచన రూపాన్ని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇదే విధంగా మరి ఉపవాచకాలు ఉంటాయి మనకు, ప్రతి క్లాసులో ఉపవాచకాలు ఉంటాయి. అలాగే మనకు టెక్స్ట్ బుక్ నుంచి కూడా తప్పకుండా క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కనుక మనం పాఠ్యాంశంలోకి వెళ్తే మొదటి పాఠ్యాంశం చూసుకుందాం. ఓకేనా, 10వ తరగతిలో మరి మొదటి పాఠ్యాంశమైనటువంటి ప్రత్యక్ష దైవాలు అనే పాఠాన్ని ఎర్రన రచించినటువంటి అరణ్య పర్వశేషం అంటే మహాభారతంలోని ఎర్రన రచించినటువంటి అరణ్య పర్వశేషంలోని 5వ ఆశ్వాసం నుండి తీసుకోవడం జరిగింది. మనకు పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏం చూసుకుంటే కనుక లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు, వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం. అలాగే ఆ ధర్మాన్ని అనుసరించాలని మరి చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశంగా చెప్పడం జరిగింది. అలాగే ఇది ఉద్దేశం మనకు ఇది ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఇప్పుడు మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, మరి ఈ పాఠ్యాంశం గురించి అలాగే మరి కవి పరిచయం గురించి ఇక్కడ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి కవిత్రయంలో ఎర్రన 3వ వాడు. ఇంకిద్దరు ఎవరు మరి నన్నయ్య మరియు తిక్కన. ఇలా 3వ వాడు వచ్చేసి మనకు ఎర్రన. మరి ఈ ఎర్రన మనకు 14వ శతాబ్దపు కవి. మరి తన తల్లిదండ్రులు వచ్చేసి పోతమ్మ మరియు సూరనలు. మరి ఎక్కడ జన్మించాడంటే పాకనాడు సీమ నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలోని గుడ్లూరు అనే గ్రామంలో జన్మించడం జరిగింది. మరి ఎవరి ఆస్థాన కవిగా ఉన్నాడు మనకు ఎర్రనకు చూస్తున్నప్పుడు అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నాడు. మరి ఎర్రన యొక్క రచనలు చూసుకున్నప్పుడు మనకు రామాయణం, హరివంశం,
అలాగే అరణ్య పర్వశేషం మరియు నృసింహ పురాణం అనేవి ఎర్రన రచనలు. ఎన్ని? రామాయణం, హరివంశం, అరణ్య పర్వశేషం అలాగే నృసింహ పురాణం అనేవి ఎర్రన గారి యొక్క రచనలు. మరి ఈ రచనల యొక్క విశేషాలు కొన్ని చూసుకుంటే కనుక మనకు అయితే ఇక్కడ రామాయణంతో పాటు ఇక్కడ హరివంశం చూసుకుంటే కనుక హరివంశాన్ని మనం కిల పర్వాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే హరివంశంతో కలిపే దీన్ని మహాభారతం అని చెప్పడం జరుగుతుంది మనం. అలాగే అరణ్య పర్వశేషం చూసుకుంటే కనుక మరి నన్నయ్య రాసి వదిలినటువంటి మరి ఆ 142వ పద్యం అంటే ఆది సభ అరణ్య పర్వంలోని చతుర్థాశ్వాసంలోని 142వ పద్యమైనటువంటి శారదారాత్రులు జ్వల అనేది మనకు నన్నయ్య రాసినటువంటి చివరి పద్యం. అయితే అదే వరవడిలో మళ్ళీ అదే వర్ణనను తీసిపోకుండా ఎర్రన అదే స్ఫురధరునాంశ రాగరుచి అనే పద్యంతో మొదలుపెట్టి మరి అరణ్య పర్వాన్ని పూర్తి చేసి దాన్ని అరణ్య పర్వశేషం అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? అక్కడ శారదారత్లోజ్వల అనేది నన్నయ్య రాసినటువంటి చివరి పద్యం. అలాగే ఎర్రన కూడా మరి నన్నయ్య పద్ధతిలోనే అదే వర్ణనలు చూపిస్తూ ఇక్కడ స్ఫురధరునాంశ రాగరుచి బొంపిరోయి అని 143వ పద్యం నుంచి మొదలుపెట్టి మరి అరణ్య పర్వశేషాన్ని పూర్తి చేయడం జరిగింది. సో అట్లా మరి ఈ ఎర్రన మనకు కవిత్రయంలో ఒక కవిగా ఉండడం జరిగింది. సో అలాగే మరి ఇక్కడ మరి ఎర్రనకు కొన్ని బిరుదులు ఉన్నాయి, ఒకసారి చూసుకుందాం. ఏంటి అంటే మరి శంభుదాసుడు అలాగే ప్రబంధ పరమేశ్వరుడు. ఓకేనా? శంభుదాసుడు మరియు ప్రబంధ పరమేశ్వరుడు గుర్తుపెట్టుకొని చాలా ముఖ్యం. అయితే ఇక్కడ మనకు ఈ బిరుదుల గురించి అలాగే ఈ ఎర్రనకు ఒక శైలి కూడా ఉంటుంది. ప్రతి ఒక్క రచయితకి ఒక శైలి ఉంటుంది. మరి దాని గురించి శ్రీనాథుడు ఏమన్నాడు ఒకటి చూసుకుంటే కనుక వచయింతు ప్రబంధ పరమేశ్వరునిటీవ వచింతు ప్రబంధ పరమేశ్వరునిటీవ సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు అని చెప్తాడు. ఏమన్నాడు? ప్రబంధ పరమేశ్వరుడని నన్ను యొక్క బిరుదాన్ని చెప్పిండు. అలాగే అతని యొక్క రచనా శైలి సూక్తి వైచిత్రి అని కూడా మరి శ్రీనాథుడు చెప్పడం జరిగింది. ఇట్లాంటి క్వశ్చన్ చాలాసార్లు అడగడం జరిగింది. సో ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఏమని చెప్పి నెక్స్ట్ ఈ పాఠం ఎక్కడి నుంచి తీసుకోగలిగిందట? ఈ పాఠం మహాభారతం అరణ్య పర్వంలోని 5వ ఆశ్వాసం నుంచి స్వీకరించబడింది అన్నాడు. ఓకేనా? సో ఇది మరి మిత్రులారా, మరొకసారి ఈ ఇతివృత్తం ఏందో తీసుకుందాం ఒకసారి. అలాగే మనం ఇక్కడ ప్రక్రియ అని చెప్పినాం. ఈ ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందిందని చెప్పుకున్నాం? మరి ఇతిహాసం అనే ప్రక్రియకు చెందిందని చెప్పుకున్నాం. మరి ఇతిహాసం అంటే ఏంటో ఒకసారి చూస్తున్నాం. ఇతిహాసం అంటే మరి ఇలా జరిగింది అని అర్థం. ఓకేనా? అంటే ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించినటువంటి చారిత్రకాంశం గల బృహత్ రచన అని చెప్పడం జరిగింది. అంటే అలాగే వీటిని ఏమంటారు? మరి తొల్లిటి కథలు అని చెప్పడం జరుగుతుంది. ఎగ్జామ్లో ఇలాగే అడుగుతాడు, తొల్లిటి కథలు అంటే ఏమిటి అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఇవి ఇతిహాసానికి సంబంధించినటువంటివి కథలు. అయితే ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు ఆశు రూపంలో ఉండేవి. మరి ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలతో కూడా కూడి ఉంటాయి. అయితే ఇతిహాసాలలో మరి కథాకథనానికి ప్రాధాన్యం ఉంటుంది. రామాయణం మరియు మహాభారతాలు అనేవి ఇక్కడ మనకు ఇతిహాసాలుగా చెప్పడం జరుగుతుంది. సో ఇందులో మనకు ఒక 4-5 పాయింట్లు రావడం జరుగుతుంది. మరి పాఠ్యభాగం యొక్క నేపథ్యం చూసుకుందాం మనం. ఏమిటి మరి పాఠ్యభాగం యొక్క నేపథ్యం అంటే మరి అరణ్యవాసంలో ఉన్నటువంటి ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెప్తాడు. కౌశికుని విద్యాభ్యాసం మరి ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు. గృహస్థాశ్రమం నుంచి స్వీకరించే తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు. కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరుతాడు. మరి ఒకనాడు మర్రి చెట్టు నీళ్ళలో కూర్చొని వేద అధ్యయనం చేస్తూ ఉంటాడు. చెట్టు పైన ఉన్నటువంటి ఒక పక్షి ఆయనపై రెట్ట వేస్తుంది. కోపంతో దాని వంక చూడగా అది కాలి బూడిదవుతుంది. ఆ తర్వాత మరి మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరుతాడు. ఎవరు? కౌశికుడు. అయితే ఆ ఇంటి ఇల్లాలు కూడా అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడం ఆలస్యం అవుతుంది. నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఇల్లాలి వంక చూడగా, మహాత్మా, నేను చెట్టుపైన ఉన్న పక్షిని కాను, సన్యాసికి ఇంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని కోరిక ఉంటే మిథిలా నగరంలో నివసించే ధర్మవ్యాధుని కలవమని చెబుతుంది. అట్లా మరి కౌశికుడు ఈ ధర్మవ్యాధుల దగ్గరకు వెళ్తాడు. ఆ నేపథ్యంలోనిదే ఈ పాఠ్యాంశం అని ఇక్కడ మనకు మరి పాఠ్యభాగం యొక్క నేపథ్యాన్ని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో మిత్రులారా, ఇట్లా మనకు కొన్ని పద్యాలు కూడా ఉంటాయి. సో ఆ పద్యాలు కూడా కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి. అవన్నీ కూడా చదువుకుంటే కనుక కొన్ని ఎగ్జామ్లో మనకు పాదాలు యొక్క ప్రతిపదార్థాలు అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు మరి ఈ ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యభాగం యొక్క ఉద్దేశము, కవి పరిచయము, నేపథ్యము మనము చూసుకోవడం జరిగింది. సో మిత్రులారా, మరి మనకు ఈ టెట్లో కావచ్చు లేదంటే
డిఎస్సిలో కావచ్చు. సో ఈ విధంగా మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ పాఠ్య భాగాంశానికి సంబంధించినటువంటి వ్యాకరణాంశాలను కూడా కొన్ని అడగడం జరుగుతుంది. అవి కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మరి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఈ క్లాసులన్నీ కూడా. ఈరోజు స్టార్ట్ చేశాను. తర్వాత ఒక్కొక్క పాఠ్యాంశం గురించి మరి చెప్పుకుంటూ వెళ్తాను. తప్పకుండా మీకు ఎగ్జామ్ వరకు అన్నీ కూడా కవర్ అవుతాయి. సో మరి వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే తప్పకుండా అందరూ లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.